హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇదైతే మనము ఇది 8థ్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండ్ 9థ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్. ఇది కొత్తది లాస్ట్ ఇయర్‌ది. సో, ఇదొచ్చేసి 2023, 24 మనకు ముందుంది కదా! ఆ తెలుగు టెక్స్ట్ బుక్ అనమాట. సో, కొంచెం అట్టయితే చినిగిపోయింది. సో, చూస్తే మీరు కనుక్కోవచ్చు. సో, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనమాట. సో, ఇందులో నుంచి మనకు 8థ్ నుంచి 10థ్ వరకేనండి మనకు అలంకారాలు వచ్చేసి. 6థ్, 7థ్‌లో మనకు అలంకారాలు అయితే ఉండవు. 8థ్ క్లాస్ నుంచి మనకు అలంకారాలు అయితే మనకు ఈ అలంకారాలన్నీ కూడా 2024లో వచ్చిన టెట్ అయితే పడింది కదా! ఆ టెట్‌కు సంబంధించిన పేపర్సేనండి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ ఏ టెక్స్ట్ బుక్ అంటే మనకు 8థ్ నుంచా, 9థ్ నుంచా, 10థ్ నుంచి అనేది నేను చెప్తాను. అదేవిధంగా 8థ్, 9థ్, 10థ్‌లో మొత్తం మనకు ప్రతి పాఠం వెనకైతే అలంకారాలు ఉంటాయి కదా! ఆ అలంకారాలు కూడా నేను ఉదాహరణతో సహా వివరించడం అయితే జరుగుతుంది. అందులో ఇంకొకటండి, ప్రతిదీ కూడా మనకు కొన్నిసార్లు రిపీట్ అయ్యిందండి. ఇది ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఉంది, చూద్దాం చూడండి. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకుతాయి, ఈ వాక్యంలో ఉన్న అలంకారం తెలియజేయండి. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి లేదా తాకుతున్నాయా అన్నట్లున్నాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి? ఆప్షన్ చూద్దాం. 1 ఉపమాలంకారం, 2 రూపకము, 3 అంత్యానుప్రాస అలంకారము, 4 అతిశయోక్తి అలంకారము. మనకు తాకుతున్నాయేమో, నిజంగా డప్పు సౌండ్లు అనేవి ఆకాశాన్ని తగులుతాయా? లేదు కదా. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పారనమాట. అంటే గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తే అది ఏమవుతుందంటే మనకు అతిశయోక్తి అలంకారం అవుతుందండి. సో ఈ బిట్ వచ్చేసి మనకి ఎక్కడుందంటే 8థ్ క్లాస్లోని 8థ్ లెసన్లో అయితే మనకు ఈ బిట్ అయితే ఉందన్నమాట. ఇది మనకి 8థ్ క్లాస్ ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 8థ్ క్లాస్లోని 8థ్ లెసన్ వెనకాల వ్యాకరణాంశాలు ఉంటాయి కదండి, ఆ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇదే ప్రశ్న మనకు 2 సార్లు రిపీట్ అవ్వడం జరిగింది. ఒకసారి టెట్లోనే 2024 మనకు టెట్ జరిగింది కదా, ఆ టెట్లోనే ఇదే ప్రశ్న మనకు 2 సార్లు అడిగారండి. అందుకోసమని ఒకవేళ ఎవరికైనా అంటే మీ అదృష్టం బాగుండే ఇప్పుడు మనకి October 2 స్టార్ట్ అవుతాయి కదా, ఒకవేళ మీకు లాస్ట్ సెషన్ అంటే లాస్ట్ రోజు మధ్యలో కానీ ఉన్నట్లయితే ఫస్ట్ రోజు ఎవరైతే 2వ తేదీ రాసి ఉంటారు కదా, వాళ్ళ తెలుగును కూడా ఒకసారి చూడాలి. ఎందుకంటే అవే బిట్స్ మనకు రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. అందుకోసం చూసుకోవాలి. సో నేను చెప్పాను కదా, జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకుతున్నాయి అనేది 8థ్ క్లాస్లోని 8థ్ లెసన్. చూపిస్తాను చూడండి. ఇది మనకు 8థ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కదా అండి. ఆ టెక్స్ట్ బుక్లోని 8థ్ లెసన్ అనమాట. ఇది భువన విజయంకు సంబంధించి. ఇక్కడ చూడండి, ఇలా ఒక వస్తువుని గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ గోరంతను కొండంత చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. ఈ కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. చూడండి, ఇదే బిట్టే కదా మనకు డిఎస్ టెట్లో 2 సార్లు రావడం జరిగింది. ఇదే బిట్టు 2 సార్లు రావడం జరిగిందండి లాస్ట్ మనకు మార్చి ఏప్రిల్లో జరిగిన సెషన్లో. ఇంకా కొన్ని చూద్దాం. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇది కూడా రిపీటెడ్ ప్రశ్న. ఇది కూడా 24లోనే మనకు మార్చి ఏప్రిల్లో జరిగిన ఆ సెషన్లో అయితే అడగడం జరిగింది. తర్వాత ఈ 2 ప్రశ్నలు చూసారు కదా. మనకు ఇక్కడ ఏంటంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్తే ఏమవుతుందంటే, అంటే గోరంతను కొండంతా చేసి చెప్తే మనకు అతిశయోక్తి అలంకారం అయితే అవుతుందండి. తర్వాత చూద్దాం. తర్వాత 2వ ప్రశ్న చూసాం కదా ఇందాక, బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. అతిశయోక్తి అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, వృత్యానుప్రాస అలంకారం, రూపకము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అతిశయోక్తి అండి. అంటే ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది అంటే నిజంగా బావిలోకి చూస్తే పాతాళం కనబడుతుందా? కనపడదు కదా, కొంచెం ఎక్కువ చేసి చెప్పినట్లుంది. అలా చేసి చెప్తే ఏమంటారంటే అతిశయోక్తి అలంకారం అని అంటారు. తర్వాత 3వ ప్రశ్న. అంటే ఇప్పుడు మనకు 2 ఎలా వచ్చాయంటే, ఇప్పుడు ఇది 28వ తేదీ జరిగింది కదా, ఫిబ్రవరి 28వ తేదీ మార్నింగ్ సెషన్. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ అండి. ఇది వచ్చేసి మనకు 29వ తేదీ జరిగింది అనమాట. ప్రశ్న చూద్దాం. అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది ఏ అలంకారం? ఆప్షన్స్: వృత్యానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారము, రూపక అలంకారము. అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది ఏమవుతుంది అంటే మనకు అంత్య అంటే మనకు చివర అని అర్థం అండి. అంటే ప్రతి పాదంలో కూడా మనకు చివరన ఒకే విధమైన ప్రాస వస్తే ఏమవుతుందంటే మనకు అంత్యానుప్రాస అలంకారము అవుతుంది. తర్వాత 4వది
మాటలు నేర్చుకుందాం లిపులు కూర్చుకుందాం అనేది ఏ అలంకారము? ఇందులో దాగి ఉన్న అలంకారం. ఆప్షన్స్: వృత్యానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారము. ఆప్షన్ 4 రూపక అలంకారము. ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఎక్కడుందంటే 8th క్లాస్లోని, అంటే 8th క్లాసు 9th లెసన్లో అయితే రావడం జరిగిందండి ఈ ప్రశ్న. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసాం కదా అలంకారాలు. అంత్యానుప్రాస అలంకారం గురించి అయితే ఇవ్వడం జరిగింది. శబ్ద సౌందర్యాన్ని పెంపొందించేవి శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలలో ఒకటైన అంత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాము. మనకు శబ్దాలంకారాలు ఎన్ని రకాలండి? మనకు 3 రకాలన్నమాట. ఒకటి అంత్యానుప్రాస అలంకారం ఒకటి, తర్వాత యమకమండి, తర్వాత వచ్చేసి ముక్తపద గ్రస్త అలంకారం అన్నమాట. ఇక్కడ చూడండి, రాళ్లను మలిచి ఆయుధాలుగా చెక్కుకున్నాం, జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం. ఇక్కడ కున్నాం అంటే చివరన ఇలా వస్తే గనక దీన్ని ఏమంటామంటే మనము అంత్యానుప్రాసం. అంత్యం అంటే చివరన ప్రాస కలిగి లయాత్మకంగా వస్తే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అంత్యానుప్రాస అలంకారం. మనకు ఇందాక ప్రశ్న వచ్చిందని చెప్పాను కదండి, అది మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్లను సృష్టించుకున్నాం. కున్నాం అని వచ్చేది కదా ప్రతి పాదం చివరలో. అలా వస్తే మనకేమవుతుందంటే అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఇందుకోసమేనండి నేను ప్రతి వీడియోలో ఏం చెప్తూ ఉంటానంటే, మనకు 6th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్ మనకు మెయిన్ అండి. ఇవి చదివితేనే మనకు మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఈ వీడియో చూడడం వల్ల మీకు ఖచ్చితంగా ఒక మార్క్ అయితే మీరు సంపాదించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, పై కవితలోని పాదాలన్నింటినీ చివర ఒకే విధమైన లయాత్మక, మనకు ప్రశ్న ఇదే కదా అడిగింది, పాదాలన్నింటి చివర ఒకే విధమైన లయాత్మక పదాలు వచ్చాయని గమనించాలి. అది అలా వస్తే ఏమవుతుందంటే చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడ గమనించాం కదా, ఇదనమాట. నెక్స్ట్ చూద్దాం. సో ఇవన్నీ అలంకారాల గురించి మళ్ళీ నేను ఒక షార్ట్ కట్ ఇందులోనే చెప్తానండి చివరన. చూడండి. తర్వాత ప్రశ్న, 5వ ప్రశ్న. వాడు బడికి వడివడిగా వచ్చాడు. వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఇది కూడా మనకు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో నుంచే ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ చూద్దాం. వృత్యానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము, అతిశయోక్తి, మరియు 4 రూపక అలంకారము. వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఇది ఆన్సర్ వచ్చేసి మనకు వృత్యానుప్రాస అలంకారం అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ డా అనే హల్లు ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఆవృతం కావడం వల్ల మనము దానిని వృత్యానుప్రాస అలంకారము అని అంటారు. అంటే ఒక హల్లు ఒకసారి కంటే ఎక్కువ మార్లు ఆవృతం అంటే వచ్చినట్లయితే అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. సో ఇదే ప్రశ్న మనకు చెప్పాను కదా 2024 మనము ఫిబ్రవరి మార్చిలో రాసినప్పుడు ఇదే ప్రశ్న 3 సార్లు రిపీట్ అయిందండి మనకు. సో నేను తీసే వీడియోలోనే ఆ క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి కాబట్టి చూపించలేకపోతున్నా, లేకుంటే విత్ ప్రూఫ్స్ చూపించేదానండి. సో అందుకోసమని 3 times అయితే ఇదే ప్రశ్న 3 సార్లు అడగడం జరిగింది మనకు లాస్ట్ డేట్లో. తర్వాత ఇది వచ్చేసి మనకు 8th క్లాస్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది బిట్టును. ఇక్కడ మనకు ఈ ప్రశ్న 3 సార్లు రిపీట్ అయిందని చెప్పాను కదా. సో ఆప్షన్స్ వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, అతిశయోక్తి, రూపక అలంకారము. ఆల్రెడీ వృత్యానుప్రాస అలంకారం చెప్పాను. ఇది వచ్చేసి మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో అయితే ఉందండి. సో ఇది కూడా చూపిస్తాను. వృత్యానుప్రాస అలంకారం అన్నమాట. ఇక్కడ చూడండి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో అయితే మనకి ఇది ఉందండి. క్రింది వాక్యాన్ని పరిశీలించండి. వాడు బడికి వడిగా వచ్చాడు. అలా కూడా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డా చెప్పాం కదా, మనకు వా కూడా అనమాట. వా 1 2 3 4 మనకు వా అనేది 4 సార్లు వచ్చిందండి. తర్వాత డా వచ్చేసి 1 2 3 4 5 సార్లు వచ్చిందనమాట. అంటే ఒక హల్లు ఎక్కువ సార్లు ఆవృతం అయితే మనకేమొస్తుందంటే అది వృత్యానుప్రాస అలంకారం. సో ఈ ప్రశ్న ఎన్నిసార్లు చెప్పాను? 3 సార్లు అయితే రిపీట్ కావడం జరిగిందండి లాస్ట్ డేట్లోని. తర్వాత ఇక్కడ చూడండి, ధీర వీర పరాక్రమ రాకుమార లేరా పోరు సలుప కదిలిరారా, విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఇది కూడా రిపీటెడ్ ప్రశ్న అండి. తర్వాత చదివి చూపిస్తాను. ఈ ప్రశ్న కూడా మనకు లాస్ట్ డేట్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి,
పై వాక్యాలను గమనించండి. మొదటి వాక్యంలో డా అనే హల్లు చెప్పాను కదా, డా అనే హల్లు పలుమార్లు పదే పదే పునరావృతం అయ్యింది. రెండో వాక్యంలో రా రా అనే హల్లు పదే పదే పునరావృతమైంది. మూడో వాక్యంలో స్ను అనే సంయుక్త హల్లు చాలాసార్లు వచ్చింది. ఇలా ఒక పద్యంలో గాని పాద పద్యంలో గాని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే పదే పునరావృతమైతే అది వృత్యానుప్రాస అలంకారము. పాఠంలోని వృత్యానుప్రాస అలంకారానికి చెందిన ఉదాహరణలు వెతికిరాయండి. తర్వాత అండి, సో ఇక్కడికి మీకు వృత్యానుప్రాస అలంకారం అనేది ఒక అవగాహన అయితే వచ్చేసింది కదండి. చూడండి, ఇదే బిట్ మనకు 3 times, అంటే మనకు లాస్ట్ టైం ఇచ్చిన మొత్తం సెషన్లో, అంటే లాస్ట్ టైం ఇచ్చిన సెషన్ అంతట్లో 8th క్లాస్ నుంచే మనకు ఎక్కువ బిట్స్ అడగడం జరిగిందండి. అవి కూడా అలంకారాలు. ఈరోజు అలంకారాలు కాబట్టి తెలుస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ రోజు ఏం చేద్దామంటే సందుల గురించి చేద్దాం, ఛందస్ గురించి చేద్దాం, విభక్తుల గురించి చేద్దాం. అట్లా చేసినప్పుడు మనకు ఎందులో నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. టెక్స్ట్ బుక్స్ మొత్తం చదవడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో మీకు ఈరోజు అర్థమవుతుంది కదా. సో ఇలా అనమాట వృత్యానుప్రాసం. మనకు అంటే ప్రీవియస్ బిట్టు చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రీవియస్ బిట్స్ ఏదో తెలుసుకుంటున్నాం. అదేవిధంగా వాటి కోసం టెక్స్ట్ బుక్స్ రెఫరెన్స్గా తీసుకుని టెక్స్ట్ బుక్లో ఏమేమి ఉండేది టెక్స్ట్ బుక్ కూడా మనము క్షుణ్ణంగా చదవడం కూడా పూర్తవుతుంది అనమాట. తర్వాత బిట్టు చూద్దాం. తర్వాత 6వ బిట్టు, పద్యంలో కానీ పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారము? ఇందాక మనం చదివాం కదా, పద్యంలో కానీ పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే ఏమవుతుందంటే మనకు వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. పద్యంలో కానీ పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతం అయితే మనకి ఏమవుతుందంటే వృత్యానుప్రాస అలంకారం. ఇదాక చదువుకున్నాం కదా, సేమ్ ఇదే బిట్టును మనకు 2 సార్లు అడిగాడండి. 2 సార్లు అడిగారు లాస్ట్ టైం టెట్లో. తర్వాత ప్రశ్న చూద్దాము. వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ తెలియజేయండి. వృత్యానుప్రాస అలంకారం చూడండి, మనకు ఎక్కువగా ఏమడుగుతున్నారంటే అలంకారాలు అంటే వృత్యానుప్రాస అలంకారాల గురించి అడిగారండి. ఒకసారి గమనించగలరు. అంటే లాస్ట్ టైం టెట్లో వచ్చిందంటే అంటలు కూడా మనకు ఎక్కువగా 70% అలంకారాలు, అంటే ప్రతి టెట్లో కూడా మనకు మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటాయి కదా, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిట్ ఇస్తే మొత్తం అన్ని బిట్లలో మనకు 70% మనకు వృత్యానుప్రాస అలంకారాల గురించి అడగడం జరిగింది. ఇక్కడ వృత్యానుప్రాస అలంకారాలకు ఉదాహరణ తెలియజేయండి. చక్కదైన భాష జగతి లేదు, నిలువరాదు సుమ్ము నీదు స్వేచ్ఛ, పల్లెసీములు కృష్ణల పాలైనాయి, కష్టాల పాలైనాయి. తర్వాత వాడు బడికి వడివడిగా వచ్చాడు. చూడండి, ఇదే బిట్ట ఎన్నిసార్లు మనకు వచ్చిందో. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇదేనండి, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఇదే పదం మనకు వృత్యానుప్రాస అలంకారానికి చెందిందనమాట. చూడండి, ఇన్నిసార్లు మనకు ఈ బిట్ అనేది రిపీట్ అయింది. అందుకనే మనం టెక్స్ట్ బుక్స్ చదవాలి. తర్వాత విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు అలంకారము, ఇది ఏ అలంకారము అంటే మనకు ఆప్షన్ ఏ రూపకాలంకారం, అంత్యానుప్రాస, వృత్యానుప్రాస, అతిశయోక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం అండి. ఆల్రెడీ చెప్పాను నేను 8th క్లాసు 12th లెసన్లో అయితే మనకు ఇది రావడం జరిగింది. ఇదిగోండి, విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు అనేది మనకు అడగడం జరిగింది. కాబట్టి చూడండి, టెక్స్ట్ బుక్లలోనే మనము ఆధారంగా చేసి అవుతే సో ఎన్ని లాభాలు ఉండే మనము ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. అన్ని ధనములోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. అన్ని దానములలోకెల్లా అన్ని దానములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. ఆప్షన్ ఏ రూపక, ఆప్షన్ బి ఉత్ప్రేక్ష, ఆప్షన్ సి ఉపమా, ఆప్షన్ 4 అతిశయోక్తి. ఇది వచ్చేసి మనకు ఎందులో ఉంటే అంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే ఉందన్నమాట. ఒకసారి చూద్దాం. సరే, ఇది అదేనండి, అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. ఇది మనకు 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో అయితే ఉందండి. అదేవిధంగా చూడండి, సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్టసాధ్యము. తర్వాత వారు విజేతపై కుసుమాక్షతలు చెల్లిరు. మనకు వచ్చిన బిట్టిది అనమాట. అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. ఇది అలంకారం. ఆప్షన్స్ అయితే చూద్దాం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూపక అలంకారం అండి. ఉత్ప్రేక్ష అంటే ఏంటి? ఊహించడం. ఉపమానం అంటే రెంటను పోల్చడం అనమాట. ఇక్కడ అతిశయోక్తి అంటే ఉన్న విషయాన్ని
ఎక్కువ చేసి చెప్పడం. ఇక్కడ అన్ని ధనములలోకెల్లా విద్యాధనం అనేది ప్రధానమైనది, నిజమే కదా. కాబట్టి ఇక్కడ భేదం ఉన్నా లేనట్లు చూపించడం మనకి ఏమవుతుందంటే రూపకాలంకారం అవుతుంది. తర్వాత ప్రశ్న, ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడం ఈ అలంకారము. ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడం ఈ అలంకారం. ఒకటి రూపకాలంకారం, ముక్తపదగ్రస్త అలంకారం, ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూపకాలంకారం అండి. కరెక్ట్. ఇందాక ఇక్కడ చెప్పాం కదా, ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడము, అక్కడ మనకు రూపకాలంకారం. ఇక్కడ కూడా అదే, ఇక్కడ అన్ని ధనములలోకెల్లా అంటే ఇక్కడ ఉపమేయానికి ఉపమానానికి భేదం లేదని చెప్పడం మనకి ఏమవుతుందంటే రూపకాలంకారము అవుతుందండి. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత 11వ ప్రశ్న అండి, మా అమ్మ చేతి వంట అమృతము. మా అమ్మ చేతి వంట అమృతము. ఈ వచ్చేసి బిట్టు మనకు 9th క్లాస్లో 4th లెసన్ నుంచి ఇవ్వడం జరిగిందండి టెట్లో. ఆప్షన్ చూద్దాం. 1 ఉపమాలంకారం, 2 ఉత్ప్రేక్ష, 3 లాటాను, 4 రూపక సమాసము. మా అమ్మ చేతి వంట అమృతము. ఇందాక ఆప్షన్ చూసాం కదా, సరే రూపకాలంకారం గురించి. ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు చెప్పడం ఏమవుతుందంటే మనకు రూపకాలంకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూపక అలంకారం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మనం చెప్పాం కదా 9th క్లాస్ 4th లెసన్ అనేది టెక్స్ట్ బుక్ లో చూద్దాం ఇప్పుడు. మా అమ్మ చేతి వంట అమృతం. పై వాక్యంలో అమ్మ చేతి వంట ఉపమేయం, అమృతము ఉపమానము. అమ్మ చేతి వంటకు అమృతానికి భేదం లేదని అంటే అభేదం, అంటే అభేదం, భేదం ఉన్నా లేనట్లు చెప్పడం ఏమవుతుందంటే మనకు ఇది రూపకాలంకారం. నిర్వచనం, ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడాన్ని రూపకాలంకారం అని అంటారు. ఉదాహరణ, ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే. ఇక్కడ సమన్వయం చేశాము అంటే ఇక్కడ మహారాజు ఉపమేయం అవుతుంది, ఈశ్వరుడు ఉపమానం అవుతుంది అనమాట. సాక్షాత్తు అనే పదము రాజుకు ఈశ్వరునికి భేదం లేదని వర్ణించబడింది కాబట్టి ఇది రూపకాలంకారం అన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి, నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి. ఇక్కడ కూడా భేదం అంటే అభేదం చెప్పడం, అంటే భేదం లేదని చెప్పడం ఏమవుతుందంటే మనకు రూపకాలంకారం అనేది అవుతుందండి. సో మనం ఈ ఉదాహరణలు చాలా ఇంపార్టెంట్. ఈ ఉదాహరణలే మనకు ఇస్తూ ఉంటారు ఎగ్జామ్స్ లో, కాబట్టి ఒకసారి మీరు రాసుకుంటే బాగుంటుంది. చూసాం కదా, మా అమ్మ చేతి వంట అమృతం అనేది మనకు రూపకాలంకారం. తర్వాత బిట్టు చూద్దాం. తర్వాత ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఏ అలంకారము. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊహ అంటానే మనకి ఏం గుర్తు రావాలంటే ఉత్ప్రేక్ష అలంకారం అనేది గుర్తు రావాలండి. ఉపమా అంటే వాళ్ళే ఓలే వస్తుంది, లాటానుప్రాస్ అంటే అతిశయోక్తి అంటే నేను షార్ట్ కట్ చెప్పాను కదా, లాస్ట్ లో అయితే ఖచ్చితంగా వివరిస్తానండి. తర్వాత, జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. గీత గీసిన పదం దేనికి సంబంధించింది? జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఇది కూడా మనకు 8th క్లాస్లోని 2nd లెసన్లో ఉంది. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము సమాన ధర్మం. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం సమాన ధర్మం. మనం ఒకసారి టెక్స్ట్ బుక్ లో వివరణ చూద్దాం. ఇక్కడ చూద్దాం. జ్ఞానం దీపం, మనకు దీపం అనేది అండర్లైన్ చేసి అడిగారు కదా, వాళ్ళ జీవితానికి వెలుగునిస్తుంది. పై వాక్యంలో జ్ఞానాన్ని దీపంతో పోల్చారు. ఇక్కడ జ్ఞానం పోల్చబడే వస్తువు కనుక జ్ఞానము ఉపమేయమవుతుంది. పోలికకు తెచ్చుకున్నది దీపం, పోలికకు తెచ్చుకున్నది ఏంటి మనకు దీపం, కనుక దీపం ఉపమానం అవుతుంది. మనకు ఇక్కడ ఏం చెప్పామండి? ఉపమానం. ఇక్కడ మనకు బిట్లో ఎలా అడిగారంటే దీపం అనేది ఏమవుతుందంటే మనకు దీపం అనేది మనకు ఉపమానం అవుతుంది అనమాట. అంటే ఉపమానం అంటే పోలికకు తెచ్చుకున్నది, అంటే ఇక్కడ జ్ఞానాన్ని దీపంను రెంటను పోల్చారనమాట. సో పోలికగా చెప్పారు కాబట్టి జ్ఞానం మనకు ఏమైంది? పోల్చబడింది, అంటే ఉపమేయం అవుతుంది అనమాట. ఇక్కడ దీపం అనేది ఏంటి? ఉపమానం, అంటే పోలికకు తెచ్చుకునేది అనమాట. దీన్ని పోల్చడం కోసం, మనము జ్ఞానాన్ని పోల్చడం కోసము దీపంను తెచ్చుకున్నాం. కాబట్టి ఇక్కడ జ్ఞానం పీఠం వలే అంటే మనకు మామూలుగా ఇది అలంకారం వస్తే ఏమవుతుందంటే ఉపమాలంకారం. వలే ఓలే, వలే
ఓలే అని వస్తుంది మనకి ఏమవుతుందంటే ఉపమాలంకారం అనమాట. ఇక్కడ మనకు ఉపమానం ఉపమేయాలు అడిగారు కాబట్టి ఇక్కడ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఇక్కడ దీపం అంటే మనము పోలికకు తెచ్చుకున్న దీపం కాబట్టి ఇది ఉపమానం అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఇంకా టెక్స్ట్ బుక్లు ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయండి, అవి కూడా చూద్దాం, మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూద్దాం. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. ఇక్కడ మనకు చినుకులు అనేది ఏమవుతుందంటే ఉపమేయం అవుతుందన్నమాట. పోలికగా తెచ్చుకున్నది ఏమిటి? ముత్యాలు, కాబట్టి ఇది ఉపమానం అవుతుంది. తర్వాత నీ మాటలు అమృతం వలె సంతోషిస్తున్నాయి. ఇక్కడ పోల్చబడేది ఉపమేయమని, పోలికకు తెచ్చుకునేది ఉపమానమని తెలుసుకున్నాం కదా. తర్వాత బిట్టు చూద్దాం. తర్వాత 14 ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే దానిని ఏ అలంకారం అంటారు? ఇందాక చెప్పాం కదా, ఉన్న స్థితిని అంటే గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తే అది ఏ అలంకారం? అంత్యానుప్రాస, వృత్యానుప్రాస, అతిశయోక్తి, రూపక అలంకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అతిశయోక్తి అలంకారం. అంటే ఉన్న స్థితిని అంటే ఉన్న చిన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం అనమాట. ఇక్కడ ఇంకొకటి ఉదాహరణ చూద్దాం. రఘు అన్ని విషయాలు గోరంతలు కొండంతలు చేసి చెబుతారు, ఇందులో అలంకారం తెలియజేయండి. డెఫినెట్ గా మనకు అతిశయోక్తి అలంకారమే అవుతుందండి. తర్వాత ప్రశ్న, ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లు వర్ణిస్తే అది ఏ అలంకారం అవుతుంది? ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లు వర్ణిస్తే ఆప్షన్ చూద్దాం. 1 అపహ్నుతి, పర్యయోక్తి, అతిశయోక్తి, స్వభావోక్తి. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్తే మనకు స్వభావోక్తి అలంకారం అవుతుందండి. తర్వాత 17 ఈ శబ్దాలంకారాలలో ఒకే హల్లు పునరావృతం అవుతుంది. ఈ శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతం మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఏంటి అంటే వృత్యాను, ఒక హళ్ళు ఒకసారి కంటే పలుమార్లు ఆవృతమైతే మనకది వృత్యానుప్రాస అలంకారం అయితే అవుతుందండి. తర్వాత నీటిలో పడిన తేలు తేలుతుందా? ఇక్కడ లాటానుప్రాస, అతిశయోక్తి, రూపక, ఉపమాలంకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాటానుప్రాస అలంకారం అనేది కరెక్ట్ అండి. సో ఇవన్నీ నేనేం చేస్తానంటే షార్ట్ కట్ లో అలంకారాలన్నీ కూడా ఒక వీడియోలో అయితే అంటే ఇప్పుడు మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ వరకు మనము ప్రీవియస్ లో ఎలా ప్రశ్నలు ఇచ్చారో, ఏ టాపిక్ మీద ఎక్కువగా ఇస్తున్నారు అనేది నేనైతే వివరించడం జరిగింది. ఖచ్చితంగా మీరు కనుక ఇలా టెక్స్ట్ బుక్స్ లో ఉండేటి అన్ని కూడా ఉదాహరణలు చదివితే మనకు ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుందండి. అదేవిధంగా అలంకారాల మీద ఒక పట్టు అయితే మనం సాధించవచ్చు అనమాట. ఇప్పుడు షార్ట్ కట్ లో ఎలా చదువుకోవాలో చూద్దాం. మనము అలంకారాల గురించి షార్ట్ కట్ లో అయితే చదువుకున్నాం. మనకు అలంకారాలు 2 రకాలండి. 1 శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు మళ్ళీ మనకు 3 రకాలు వస్తాయండి. అవి ఏంటంటే అనుప్రాస అలంకారము, యమకము, ముక్త పద గ్రస్త అలంకారం. మళ్ళీ మనకి చెప్పాం కదా శబ్దాలంకారాలు మొత్తం 3 రకాలు. అందులో అనుప్రాస అలంకారం, యమకము, ముక్త పదగ్రస్తం. మళ్ళీ మనకు ఈ అనుప్రాస అలంకారం మళ్ళీ 4 రకాలండి. అలంకారాలు 2 రకాలు, అందులో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు మొత్తం 3 రకాలండి. ఆ 3లో మళ్ళీ 3 రకాలని చెప్పాం కదా. 3లో 1 ఇది, 2, 3. ఈ అనుప్రాస అలంకారం మళ్ళీ మనకు 4 రకాలు. అవి ఏంటంటే వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారము. ఇప్పుడు షార్ట్ కట్. వృత్యానుప్రాసము అంటే ఆవృతం లేదా పునరావృతం. అంటే ఒక హల్లు ఒకసారి కంటే ఎక్కువ మార్లు ఆవృతం అయితే మనకేమవుతుందంటే వృత్యానుప్రాస అనేది గుర్తుపెట్టుకోండి. ఆవృతం అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది ఒక హల్లు అనేది. తర్వాత చేకానుప్రాస అంటే వెంటనే వస్తుంది. అంటే ఒక హల్లు ఒక పదం వెంటనే వస్తుంది. ఏమవుతుందంటే మనకు చేకానుప్రాస అలంకారం. ఉదాహరణ చూద్దాం. చూడండి ఇక్కడ ఉదాహరణ, ఇది కూడా మనకు 2 సార్లు అడిగాడండి బిట్టును. ఉదాహరణ చూద్దాం. నందనందనునికి 100 వందనాలు అను వాక్యంలోని అలంకారాలు. నందనందనునికి 100 వందనాలు అంటే ఇక్కడ మనం చెప్పాం కదా చేకానుప్రాస అలంకారం అంటే ఏమొస్తుందంటే చేకానుప్రాస అలంకారం అంటే వెంటనే రావాలి. ఇక్కడ 100 వందనాలు. 100 అంటే మనకు
నూరు అనే వస్తుంది. వందనాలు అంటే నమస్కారాలు, అంటే వెంటనే ప్రయోగించబడడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకు చేకానుప్రాస అలంకారం అవుతుంది అనమాట. అది ఉదాహరణ. తర్వాత అదేవిధంగా చేకానుప్రాసకు ఇంకొన్ని మనము ఉదాహరణలు చూద్దాం. పాప సంహరుడు, హరుడు, సంహరుడు అంటే వెంటనే వచ్చాయి, కానీ మనకు ఇక్కడ ఏముంటుందంటే వెంటనే ప్రయోగించినప్పటికీ కొంచెం వ్యవధానం లేకుండా, అంటే మధ్యలో గ్యాప్ లేకుండా వెంటనే వస్తాయి అనమాట. అలా వెంటనే వస్తుంది ఏమవుతుందంటే మనకు చేకానుప్రాస అలంకారం. నీటిలో తేలుతుందా ఇది కూడా వెంటనే వచ్చిందనమాట. సో ఇది కూడా మనకు బిట్లో ప్రీవియస్ బిట్లో వచ్చిందని చెప్పాం కదండి, ఇది అనమాట. ఇవి మనకు చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణలు. తర్వాత చూద్దాం. తర్వాత లాటానుప్రాస అలంకారం అనమాట. ఇందులో లాటానుప్రాస అంటే తాత్పర్య భేదం కలిగి ఉంటుందన్నమాట. తాత్పర్యం ఉంటుంది అంటే పదాలు వెంటనే వస్తాయి, కానీ దానికి తాత్పర్యం వేరుగా ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మనము లాటానుప్రాస అలంకారానికి ఉదాహరణ. శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇక్కడ చూడండి, అంటే వెంటనే వచ్చాయి, కానీ ఇక్కడ మనకు ఏమవుతుంది, కానీ తాత్పర్య భేదం అనేది వేరుగా ఉంటుందన్నమాట. ఇక్కడ శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే నాలుకే, శ్రీనాథుడిని వర్ణించే నాలుకయే, కమలాక్ష నర్చించు కరములు. ఇది వచ్చేసి మనకు లాటానుప్రాస అలంకారం అవుతుంది అనమాట. తాత్పర్య భేదం అంటానే మనకు లాటానుప్రాస గుర్తు రావాలండి. తర్వాత అనుప్రాస అలంకారాల్లో చివరిది అంత్యానుప్రాస అలంకారము. అంత్య అంటే చివరిలో ప్రయోగించబడుతుంది. నాకు చెప్పాను లయాత్మకంగా చివరిలో వస్తూ ఉంటుంది. ఏ అలంకారం అవుతుందంటే అంత్యానుప్రాస అలంకారం, చివరిలో అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత యమకాలంకారము. మనకు శబ్దాలంకారాల్లో రెండోది ఏంటంటే యమకాలంకారం అంటే అర్థభేదం కలిగి మళ్ళీ రావటం అనమాట. లేమా ధనుజులు గెలవగలేమా, అట్లా లేమా ధనుజులు గెలవగలేమా అంటే అదేమవుతుందంటే మనకు యమకాలంకారం. ఉదాహరణ చూద్దాం. లేమా ధనుజుల గెలవగలేమా, గంగా వేగంగా పరిగెడుతున్నది. ఇలా అర్థభేదం కలిగి హల్లులు మళ్ళీ వస్తాయి, అంటే మరలా వస్తుంది. ఏమవుతుందంటే మనకు యమకాలంకారము. లేమా అంటే లేమా ధనుజుల గెలవగలేమా, లేమా మనము ధనుజులు అంటే రాక్షసులము గెలవలేమా. గంగా అంటే మనకు ఇక్కడ నది అనమాట. వేగంగా అంటే స్పీడ్గా పరిగెడుతున్నది అంటే అర్థభేదం కలిగిన పదాలు మళ్ళీ మరలా వస్తుంది. ఏమవుతుందంటే మనకు యమకాలంకారము అవుతుందండి. తర్వాత ముక్త పదగ్రస్త అలంకారము అంటే విడిచిన పదాన్ని మళ్ళీ గ్రహించడము. విడిచిన పదాన్ని మళ్ళీ గ్రహిస్తే మనకు ముక్త పదగ్రస్త అలంకారము అవుతుందండి. తర్వాత అర్థాలంకారాలు. ఉపమాలంకారం అంటే ఓలే వస్తే మనకు ఉపమాలంకారం అవుతుంది. ఉత్ప్రేక్ష అంటే ఊహించడము. రూపకము అంటే అభేదం, అంటే భేదం ఉన్నా లేనట్లు చూపడం. ఇందాక చూసాం కదా, మా అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది అంటే ఇక్కడ భేదం ఉన్నా లేనట్లు చూపడం, అంటే అభేదం చెప్పడం మనకు రూపకాలంకారం. తర్వాత అతిశయోక్తి అంటే ఎక్కువ చేయటం. ఇందాక చెప్పాం కదా, గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తుంది మనకు అతిశయోక్తి అలంకారం అవుతుంది. తర్వాత అర్ధాంతరన్యాస అలంకారం అంటే సమర్థించి చెప్పడం అనేది వస్తుందన్నమాట. ఉదాహరణ చూద్దాం. హనుమంతుడు సముద్రం దాటెను, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అంటే సామాన్య విషయాన్ని విశేష విషయాన్ని సామాన్యంతో సమర్థించి చెప్తే అది మనకు అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. సమర్థించి చెప్తే మనకు అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. తర్వాత స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లు తెలియజేస్తే మనకేమవుతుందంటే స్వభావోక్తి. ఇందాక మనకు ప్రీవియస్ స్టెట్లో కూడా అడిగారండి కదండి, ఉన్నది ఉన్నట్లు చెప్తే అది ఏ అలంకారం అంటే స్వభావోక్తి అలంకారము. ఉదాహరణ చూద్దాం. ఒకటి స్వభావోక్తి అలంకారానికి మనము ఉదాహరణ చూద్దాం. అడవిలో లేళ్లు చెవులు రిక్కించి చెంచల నేత్రాలతో అటు ఇటు తిరుగుచున్నవి అంటే జాతి గుణక్రియలు ఉన్నవి ఉన్నట్లు సుందరంగా వర్ణిస్తే అది మనకు స్వభావోక్తి అలంకారం అయితే అవుతుందండి. తర్వాత చూద్దాం. తర్వాత దృష్టాంతాలంకారం అంటే ప్రతిబింబంగా చూపడమే మనకు దృష్టాంతాలంకారం. అంటే ఓ రోజా నీవే కీర్తివంతుడు, చంద్రుడే కాంతిమంతుడు, అక్కడ బింబ ప్రతిబింబం. తర్వాత శ్లేషాలంకారం వచ్చేసి అనేక అర్థాలు వస్తుందని శ్లేషాలంకారము అంటారు. ఉదాహరణ చూద్దాం. ఇది కూడా మనకు ప్రీవియస్ చెట్లు అడిగారండి. ఆత్రేయ మనసు కవి. ఆత్రేయ
మన సుకవి. సుకవి అంటే మంచి కవి అని అర్థం. చూడండి, అంటే ఒక పదంకే శ్లేష అంటే నానార్థాలు, అంటే నానార్థాలు వస్తుంది ఏమవుతుందంటే శ్లేషాలంకారము అవుతుందన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండే గ్రామర్ అంతా ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటూ పోదామండి. అంటే ఉదాహరణలు ఉన్నాయి కదా మనకు ప్రతి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ వెనకలుండే ఏవైతే ఉదాహరణలు ఉన్నాయి కదా మనకి ఎగ్జాంపుల్స్, అవి ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే అవి చూసుకోవడం వల్ల మనకు అవే కదండి మనకు 100% అవే బిట్స్ వస్తున్నాయి. కాబట్టి మనకి ఎక్కువగా 8th నుంచి లాస్ట్ టెట్లో అయితే 8th క్లాస్ నుంచి మాత్రమే ఎక్కువ 80%, 70% మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి అలంకారాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు 2వ లెసన్లో అయితే మాతృభూమి వెనకలైతే ఉన్నాయండి. ఆల్రెడీ మనకు చూసామన్నమాట. చినుకులు ముత్యాల రాలుతున్నాయి, ఈ మాటలు అమృతం వలె సంతోషిస్తున్నాయి, జ్ఞానం దీపం వలె జీవితానికి వెలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు ఉపమాలంకారము అవుతుందండి. తర్వాత చూద్దాం. తర్వాత మనకు 8th క్లాస్లో నెక్స్ట్ వచ్చిన ఉదాహరణలు 8th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్లో ఏ ఉదాహరణలు అన్నీ కూడా నేను కవర్ చేశానండి. ప్రతి ఒక్కటి కూడా చెప్పాను. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అట్లే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ చూడండి 8th క్లాస్ లెసన్లో అనమాట. ఇది పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలసిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా మనసుకు హత్తుకునేలా చెప్పడానికి అలంకారాలు దోహదపడతాయి. అలంకారాలు 2 రకాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ఇది ఆల్రెడీ చెప్పానండి. శబ్దాలంకారాలు శబ్ద సౌందర్యాన్ని పెంపొందిస్తే, అర్థాలంకారాలు భావ సౌందర్యాన్ని కలిగిస్తాయి. అలంకారాలలో ఒకటైన అతిశయోక్తి అలంకారాన్ని గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకు కేవలం ఉదాహరణలు అయితే చూసుకుంటూ వెళ్దామండి. మనకు ఆల్రెడీ వీటి గురించి అయితే వివరణ తెలుసు. ఆ నగరంలో భవనాలు చంద్రమండలాన్ని అంటే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది మనకు ప్రీవియస్ స్టేట్లో అయితే రావడం జరిగింది. ఇది అతిశయోక్తికి సంబంధించిన ఉదాహరణ అనమాట. తర్వాత ఇంకొన్ని బిట్లుండయి. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఇది కూడా మనము ప్రీవియస్ చెప్పాను కదా. ఫస్ట్ వచ్చిన బిట్టు మనకి ఇదేనండి. ఇదే బిట్టు మనకు ఎన్నిసార్లు అంటే రెండు సార్లు అయితే రావడం జరిగింది. ఇది కూడా అతిశయోక్తి. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇది కూడా మనకు అతిశయోక్తి అలంకారం. తర్వాత సందేశం పాఠంలోని పామునకు బాలు సందేశం పాఠంలోని పామునకు బాలు పద్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి. సరే, ఇది మనకు ఇది అవసరం లేదండి. కానీ ఈ 2 ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అతిశయోక్తుల గురించి, ఈ 2 కూడా మనకు రిపీటెడ్ గా రావడం జరిగింది. ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్ లో అంటే కొన్ని ఉన్నాయండి. అంటే అన్ని ప్రతి లెసన్ వెనక అయితే మనకు అలంకారాలు అయితే ఏం లేవండి. 8th క్లాస్ అనేది అంటే వాళ్ళ స్టాండర్డ్ కు సంబంధించిన అలంకారాలు మాత్రమే ఇచ్చారండి ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ లో. అంటే 8th క్లాస్ నుంచి మనకు అలంకారాలు కానీ ఛందస్సు కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి ఏమేమి నేర్చుకున్నామంటే అతిశయోక్తి అలంకారము, వృత్యానుప్రాస అలంకారాల గురించి ఇక్కడ తెలుసుకున్నాము. తర్వాత చూద్దాం. తర్వాత అలంకారాల్లో అంత్యానుప్రాస అనేది మనకు 8th క్లాస్లో నేర్పించారు. శబ్ద సౌందర్యాన్ని పెంపొందించేవి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ఇది తెలుసు మనకు. అంత్యానుప్రాసము, అంత్యము అంటే చివర వస్తుంది అన్నమాట. ఇక్కడ చూద్దాం. రాళ్లను మలిచి ఆయుధాలుగా చిక్కుకున్నాము, జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాము, మాటలు నేర్చుకున్నాము, లిపులు కూర్చుకున్నాము, దేవుళ్ళను సృష్టించుకున్నాము. ఇక్కడ పై కవితలోని పాదాలన్నింటినీ చివర ఒకే విధమైన లయాత్మక పదాలు వచ్చాయని గమనించవచ్చు. ఇక్కడ లయాత్మక పదాలు అంటే ప్రాస కలిగిన వస్తే ఏమవుతుందంటే మనకు అంత్యానుప్రాస అలంకారం అయితే జరుగుతుంది. ఇది లాస్ట్ ఉదాహరణలు కూడా నేను చెప్పాను అనమాట. తర్వాత మనం అతిశయోక్తి చూసాము. అదేవిధంగా అంత్యానుప్రాస, ఇప్పుడు వృత్యానుప్రాస అలంకారం. ఇవి కూడా ఆల్రెడీ మనము ఉదాహరణలు చూసాం. వాడు బడికి వడివడిగా వచ్చాడు, ధీర వీర పరాక్రమ రాకుమారా లేరా, పోరు సలప కదిలిరారా, విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు విష్ణు. ఇవన్నీ కూడా మనకు వృత్యానుప్రాస అలంకారం. అంటే ఒక హళ్ళు ఒకసారి కంటే ఎక్కువ మార్లు ఆవృతం అయితే అది వృత్యానుప్రాస అలంకారం. అందుకే నేను టెక్స్ట్ బుక్ లో ఉండేటన్నీ కూడా నేను కవర్ చేస్తున్నాను. అక్కడికి వృత్యానుప్రాసతో 8th అయిపోయిందండి. ఇప్పుడు 9th క్లాస్ లో చూద్దాం. తర్వాత మనకు 9th క్లాస్ సెకండ్ లెసన్ లో వచ్చిన అలంకారాలు ఏంది, ఉపమాలంకారం గురించి అయితే మనకు 9th క్లాస్ లో చెప్తారు. ఒక వస్తువును ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా చెప్తే అది ఉపమాలంకారం అవుతుంది. దీనిలో ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సమాన ధర్మం అని 4 అంశాలు ఉంటాయి. ఇక్కడ ఉపమేయం అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉపమేయం అంటే ఎవరితో అంటే దేంతో పోలుస్తున్నామో అది మనకు ఉపమేయం అవుతుంది అనమాట. ఉపమానం అంటే పోలికగా చెప్పబడేది అనమాట. ఉపమావాచకం అంటే వలే, ఓలే, ఇవన్నీ కూడా అంటే ఈ 2ను కలపడానికి అంటే ఉపమేయ సమాన ధర్మాలను కలిపి చెప్పడానికి ఉపయోగించబడే అక్షరాల పదాలను ఉపమావాచకం అంటే. తర్వాత సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాలకు సమాన ధర్మాన్ని తెలిపేదే సమాన ధర్మం అన్నమాట. ఇక్కడ మనం ఉదాహరణ అయితే చూద్దాము.
ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రుడిలో ఉంటుంది. ఆకాశంలో మేఘం వెండి కొండలా తెల్లగా ఉంది. వెండి కొండలా వెలుగొందినట్లు అట్లు ఇవన్నీ కూడా మనకు ఉపమాలంకారానికి ఉదాహరణలండి. తర్వాత లెసన్ చూద్దాం. తర్వాత 9th క్లాస్లో అంత్యానుప్రాస ఆల్రెడీ చూసాము. కేవలం మనం ఉదాహరణలు ఒకటి చూద్దామండి, ఎందుకంటే ఈ ఉదాహరణలే మనకి ఇస్తారు కాబట్టి. భాగవతమున భక్తి, భారతంలో యుక్తి, రామకథయే ముక్తి. తర్వాత వేదశాఖలు వెలిసినిచ్చిటే, ఆది కావ్యం బలిరినిచ్చిట. తర్వాత పుట్టు గ్రుడ్డిగా పోకురా, వట్టి మ్రోడువు కాకురా. అంటే ఇక్కడ ఏంటంటే అంత్యాను అంటే ప్రతి పాదంలో కానీ వాక్యంలో కానీ చివర ప్రాస వస్తుంది మనకు అంత్యానుప్రాస అలంకారము అవుతుందండి. తర్వాత ఉదాహరణలు చూద్దాం. తర్వాత వచ్చేసి ఉత్ప్రేక్ష అలంకారం గురించి మనకు 9th క్లాస్లో ఇచ్చారండి. లక్షణం ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్టు. ఊహ అంటానే మనకు ఉత్ప్రేక్ష అలంకారం అండి. చెప్పాను కదా షార్ట్కట్లో ఊహ అనగానే ఉత్ప్రేక్ష అలంకారం. ఇక్కడ ఈ వెన్నెల పాల వెల్లియో అన్నట్లుంది, వెళ్ళియో అన్నట్లుంది. అంటే ఇక్కడ చూడు అన్నట్లుంది అంటానే మనకేంది ఊహించుకోవడం అనమాట. ఊహ అంటానే మనకు ఉత్ప్రేక్ష అలంకారం అవుతుందండి. తర్వాత 4th క్లాస్ అంటే 9th క్లాస్లోని 4th లెసన్ వెనకాల ఉందండి. ఇది ప్రీవియస్ స్టేట్లో మనకు 2 సార్లు వచ్చిందని చెప్పాను కదా ఆల్రెడీ. ఇదనమాట మా అమ్మ చేతి వంట అమృతం. ఇక్కడ పై వాక్యంలో అమ్మ చేతి వంట ఉపమేయము, అమృతం ఉపమానం. అమ్మ చేతి వంటకు అమృతాన్ని భేదం లేని అభేదం చెప్పడం కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేనట్టు చెప్తేది, అంటే అభేదం చెప్తే అదేమవుతుందంటే రూపకాలంకారం అవుతుందన్నమాట. తర్వాత మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే, నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి. ఇక్కడ రెంటకు భేదం ఉన్నా, అంటే అమ్మ చేతి వంటకు అమృతంకు భేదం ఉన్నా లేనట్లు చెప్తుంది మనకు రూపకాలంకారం అవుతుందండి. తర్వాత 9th క్లాస్లో 5th లెసన్ వెనకాల ఉండేదండి చేకానుప్రాస అలంకారం అన్నమాట. ఉదాహరణలు అయితే చూద్దాము. విచారింపని పని చేయరాదు. విచారింపని పని చేయరాదు. ఇక్కడ పై ఉదాహరణ పరిశీలిస్తే పని అనే పదం వాక్యంలో అర్థభేదంతో పునరుక్తమయ్యింది. మొదటి పని పదం విచారింపనిలోని పదభాగం, రెండవ పని అనే పదం కార్యం అనే అర్థాన్ని వస్తుంది కాబట్టి ఇది మనకు చేకానుప్రాస అలంకారం అన్నమాట. తర్వాత లాటానుప్రాస అలంకారము అంటే ఇక్కడ మనకు చేకానుప్రాస అంటానే వెంటనే వస్తాయి అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే అర్థభేదంతో వెంటనే వస్తుంది మనకు చేకానుప్రాస అలంకారము. తర్వాత లాటానుప్రాస అలంకారం కూడా వెంటనే వస్తుందని, కానీ ఇక్కడ తాత్పర్య భేదం ఉంటుంది. ఇక్కడ అర్థభేదం ఉంటుంది చేకానుప్రాసలో, లాటానుప్రాసలో తాత్పర్య భేదం ఉంటుందండి. చూడండి, కమలాక్షు నర్చించు కరములు 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 కరములు. పై పాదంలో కరములు అనే పదం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది. ఇక్కడ కరములు అంటే చేతులు అని అర్థం. వాక్యంలో కరములు కరములు అని వెంటనే ప్రయోగించబడడం వల్ల ఆ చేతులే ధన్యమైన చేతులు, మిగిలినవేవి చేతులు కావు అనే తాత్పర్య భేదాన్ని ఇస్తాయి. కావున ఇది లాటానుప్రాస అలంకారం. అంటే రెంటకు ఒకే అర్థం వస్తుంది, కానీ తాత్పర్యం వేరుగా. అంటే ఆ కమలాక్షుని అర్చించు అంటే ఆ విష్ణువుని అర్చించే చేతులే గొప్ప చేతులు, మిగిలినవన్నీ అంత మంచి చేతులు కాదు అనేది ఇక్కడ లాటానుప్రాస. అంటే ఇక్కడ తాత్పర్య భేదం ఉంటుంది. కానీ మనకు చేకానుప్రాసలో వెంటనే వస్తాయి, కానీ మనకు ఏమవుతుందంటే వీటికి పదాలకు అర్థం వేరుగా ఉంటుంది, వీటికి తాత్పర్యం వేరుగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఉదాహరణలు లాటానుప్రాస కొన్ని చూద్దాం. శ్రీనాథు వర్ణించు జిహ్వ నీటిలో పడిన తేలు తేలుతుందా, రామబాణం తగిలి వాలిపోయెను, కందర్పదర్పములకు సుందర దరహాసములు. ఇవన్నీ కూడా మనకు చేకానుప్రాస లాటానుప్రాస అనమాట. ఇక్కడ చూడండి, శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే ఇది మనకు ఇదేమవుతుంది లాటానుప్రాస అలంకారము. నీటిలో పడిన తేలు తేలుతుందా, తేలుతుందా ఇది వచ్చేసి మనకు చేకానుప్రాస అలంకారం. రామబాణం తగిలి వాలిపోయెను చేకానుప్రాస అలంకారం. ఇది కూడా కందర్పదర్పములకు సుందర దరహాసములు. తర్వాత 9th క్లాస్లోని వృత్యానుప్రాస అలంకారం ఆల్రెడీ మనకి తెలిసింది. వృత్యానుప్రాస అలంకారం అంటే
ఒక హళ్ళు పలుమార్లు ఆవృతమైతే మనకు అది వృత్యానుప్రాస అలంకారం. కానీ ఉదాహరణలు చూద్దాం. కటక చతర్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఇక్కడ కా అనే హళ్ళు అనేక సార్లు ఆవృతమైంది. తర్వాత ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులను శిక్షించను క్ష అనే పదము ఆవృతమైంది. తర్వాత చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ. ఇక్కడ టా అనే హల్లు అనేక సార్లు ఆవృతమైంది. మనకు ఉదాహరణలు అనేది ఇంపార్టెంట్ అండి. మనకు ఎక్కువగా ఉదాహరణలు టెక్స్ట్ బుక్ లో మనకు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. తర్వాత 9th క్లాస్లో స్వభావోక్త అలంకారం గురించి ఇచ్చారండి. జింకలు బిత్తరు చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగున గెంతుతున్నాయి. ఇక్కడ ఏంటంటే జాతి గుణ ప్రక్రియలను ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్తే అది మనకు స్వభావోక్తి అలంకారం అవుతుందండి. ఇది ఇంపార్టెంట్, మనకు 2 సార్లు అడగడం జరిగింది. తర్వాత ఉదాహరణలు చూద్దాం దీనికి సంబంధించి. చల్లని గాలికి పూల తోటలోని మొక్కలు తలలూపుతున్నాయి. ప్రకృతి రమణీయతనకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. కొండపై నుండి జాలుబారుతున్న సెలయేటిలో మీనుములు మేనుమర్చి గెంతుతున్నాయి. అంటే చేపలు గెంతుతున్నాయి అనమాట. దాని సహజ గుణం అదే కదా. మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహారా కాస్తున్నారు. ఇవన్నీ కూడా వాటి గుణాలను తెలిపే వర్ణించడం అనమాట. మనోహరంగా వర్ణించడం మనకు స్వభావోక్త అలంకారం అవుతుంది. తర్వాత మనకు 2023-24 ముందు టెక్స్ట్ బుక్ ఉంది కదండి. అందులోని ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే వృత్యానుప్రాస అలంకారం. నీ కరుణాకటాక్ష వీక్షములకై నిరీక్షించుచున్నారు. అడిగేడదని నీ కడువడిజును నడిగినదను మగుడ నడుగడని నడయుడగన్. అంటే ఇక్కడ తర్వాత మకరంద బిందు బృంద రసస్యందన సుందరముగు మాతృభాషయే చూరుకు తేరుకు ఏరుకు నారుకు దారువునకు వాడు నరువరులెలలోన్. ఇక్కడ మనకు ఒక హళ్ళు అనేక సార్లు ఆవృతమైతే మనకు వృత్యానుప్రాస అలంకారం. ఇవన్నీ మనకు ఇచ్చిన ఉదాహరణ నుండి ప్రీవియస్ 10th టెక్స్ట్ బుక్ లో. తర్వాత 10th లోటి సుదీతి నూతన మదనాగ తురంగా పూర్ణి మణిమయము సదానమయ గజరథన రథనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుందంటే పాదంలో విడిచిన పదాన్ని మళ్ళీ గ్రహించడం. అంటే ఇక్కడ విడిచిన పదాన్ని ఇక్కడ గ్రహించడం జరిగింది. ఇక్కడ విడిచిన పదాన్ని అంటే ఒక పాదం చివర విడిచిన ఒక పదాన్ని మళ్ళీ రెండవ పాదం మొదట గ్రహించడం. ఇలా విడిచిన పదాన్ని మళ్ళీ గ్రహిస్తుంది ఏమవుతుందంటే ముక్త పదగ్రస్త అలంకారం అవుతుంది. అంటే ముక్తము అంటే విడిచిన పదం, గ్రస్తం అనగా గ్రహించడం అని. ఇది ముక్త పదగ్రస్త అలంకారం. తర్వాత మానవ నీ ప్రయత్నం మానవ. ఇక్కడ మనకు యమక అలంకారము అవుతుందండి. తర్వాత ముక్త పదగ్రస్తానికి కొన్ని ఉదాహరణలు. తమ మానిన బ్రేమదనుకు ద్రక్కి నను మానక దయ ధనరం ధనరంతులు మాని నరసదవు రమ్మనవే. ఇక్కడ ఇది ముక్త పదగ్రస్త అలంకారం. తర్వాత యమకం ఇచ్చారండి, చూద్దాం. లేమ ధనుజుల గెలువగలేమ. తర్వాత ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది. ఇది మనకు యమక అలంకారం అనమాట. అంటే కొంత వ్యవధానంతో మళ్ళీ వస్తే అది మనకు ఏమవుతుందంటే యమక అలంకారం. తర్వాత లాటానుప్రాస అలంకారము. హరి భజయించు హస్తములు అంటే చేతులు. అంటే హరిని అంటే విష్ణువును ఏ చేతులైతే కొలుస్తాయో అవి మాత్రమే చేతులు అని చెప్పేది మనకు లాటానుప్రాస అలంకారం. అంటే ఇక్కడ మనకు లాటానుప్రాస అలంకారంలో ఏముంటుందంటే అర్థభేదం కాకుండా తాత్పర్య భేదం ఉంటుందన్నమాట. తర్వాత చిత్తశుద్ధితో చేసేది సేవ. ఆ చిత్తశుద్ధితో అంటే మనస్సు లగ్నం చేసి చేసిన సేవయే నిజమైన సేవ. ఇది కూడా మనకు లాటానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత లెసన్లో చూద్దామండి. మిమ్ము మాధవుడు రక్షించు కావక. ఇక్కడ అర్థం చూడండి. మిమ్ము మాధవుడు అంటే ఇక్కడ విష్ణువు రక్షించుగాక. తర్వాత మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక. అంటే ఇక్కడ మాధవుడు అంటే శివుడు వస్తుందండి. ఉమాధవుడు ఉమా అంటే ఉమామహేశ్వరుడు శివుడు రక్షించుగాక. అంటే ఒక పదానికి నానార్థాలు వేరు అర్థాలు వస్తుంది ఏమవుతుందంటే శ్లేష అలంకారము అవుతుందన్నమాట. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. తర్వాత అర్ధాంతరన్యాస అలంకారం అంటే మనకు లాస్ట్ పాఠంలో శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు, వీరులకు సాధ్యం కానిది లేదు కదా. తర్వాత గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవిస్తారు, పువ్వులతో పాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు. అంటే సామాన్య విషయాన్ని విశేషంతో గాని విశేష విషయాన్ని సామాన్యంతో గాని సమర్థించి చెప్తే మనకు అది అర్ధాంతరన్యాస అలంకారం అయితే అవుతుందండి.
తర్వాత మనకు 10th క్లాస్ లాస్ట్ అండి. విశేష విషయాన్ని సామాన్య విషయంతో కానీ, సామాన్య విషయాన్ని విశేషంతో కానీ సమర్థించి చెప్తుంది మనకు అర్ధాంతరన్యాసంకారం. మనకు ఉదాహరణలు చూద్దాం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. మేగుడంబుదికి పోయి జలంబు తెచ్చి ఇస్తాడు, లోకోపకర్తలకిది సహజ గుణము. ఇవన్నీ కూడా మనకు అర్ధాంతరన్యాస అలంకారానికి సంబంధించిన వీడియోలు. సో ఇక్కడతో మనము 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ లో చివర ఉన్న మొత్తం అలంకారాలు అయితే ఉదాహరణలతో సహా నేను వివరించానండి. అదేవిధంగా మనము ప్రీవియస్ టెట్లో అడిగిన బిట్స్ అన్ని కూడా వివరించాను. ఎక్కువగా ఏ ప్రశ్నలు అడిగారు అనేది కూడా నేను వివరించాను. మీరు ఈ వీడియో కనుక పూర్తిగా చూస్తే ఖచ్చితంగా ఒక మార్క్ అయితే మీకు వస్తుందండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.